ఉన్నత దుర్గము, మన తండ్రి ఆశ్రయ దుర్గము. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. అందుకని మన తండ్రికి మరొక పేరు ఏంటంటే ప్రొటెక్టర్, సంరక్షకుడు. నేను అంటాను, ఈ క్వాలిటీస్ అన్ని ఎవరిలో ఉంటాయంటే తండ్రిలో మాత్రమే ఉంటాయి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తామా? దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడికి తండ్రి ఉంటే ఎంత బలం తెలుసా? ఎంత బలం అంటే అంత బలం. ఎందుకు? తండ్రి ఎవరని? అమ్మా, తండ్రి ఎవరని? సంరక్షకుడని. తండ్రి ఎవరని? ఒక కౌశం లాంటి వాడని. తండ్రి ఎవరని? ఒక రక్షకుడు లాంటి వాడని. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఈరోజు ఆ తండ్రిని కనపరుచుదము గాక. స్తోత్రం చెప్దామా? ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడితి. ఎవరు పంపినారో దూతని? తండ్రి అని చెప్పండి గట్టిగా. అపాయము రాకుండా కాపాడువాడెవరు? తండ్రి. రోగం రాకుండా కాపాడువాడెవరు? నేను ఒక మాట అడుగుతాను. మనందరికి తెలిసింది, కరోనా రోగం వచ్చింది, కరోనా వ్యాధి వచ్చింది. కట్టుకున్న భార్య భర్త దగ్గర కూర్చుందా? మాట్లాడండి. కట్టుకున్న భర్త భార్య దగ్గర కూర్చున్నాడా? కానీ ఒకటి చెప్పనా, భార్య భర్త దగ్గర కూర్చోకపోయినా, భర్త భార్య దగ్గర కూర్చోకపోయినా, తండ్రి మాత్రం కొడుకుకి వస్తే తండ్రి చావుకైనా ఎదురుపోయి కొడుకు కోసం కూర్చున్న తండ్రులు లేరంటారా? ఉన్నారా? లేరా? ఉన్నారు. నా ప్రాణం పైన పర్వాలేదు, నా కుమారుడు మాత్రం బ్రతికి ఉండాలి అని కోరిన తండ్రులు లేరా? నా వయసు అయిపోయింది, నాకు అక్కర్లేదు, నా కుమారుడు బ్రతికితే చాలు అనుకున్న తండ్రులు లేరా? మా వారి కుప్పల దాస్ గారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతే, ఒక కిడ్నీ మారుస్తే బాగుంటుంది అన్నప్పుడు, ఆ వారి కుప్పల దాస్ గారికి కిడ్నీ ఇవ్వడానికి ఎవరు వచ్చినారో తెలుసా? తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఉన్నట్టున్నాడు ఇక్కడ. పెద్ద ఆయన వచ్చి కూర్చొని ఒకసారి చేయొద్దు. దాస్, వారి కుప్పల దాస్ గారి తండ్రి చెయ్యొద్దు ఆయన ఒకసారి. వచ్చినాడు కదా డాడీ? అదో అక్కడ కూర్చున్నాడు. ఎందుకని ఆ తండ్రి అని మాట్లాడు తెలుసా? నేను ఇంకెంతకాలం బ్రతుకుతా? నేను ఇంకెంతకాలం ఉంటా? నా కుమారుడికి ఇంకా చాలా లైఫ్ స్పాన్ ఉంది, చాలా రోజులు బ్రతకాలి. తండ్రి తన ఉన్న అవయవాన్ని ఇవ్వడానికి కూడా వెనక అదండి తండ్రి అంటే. అందుకని అన్నారు తండ్రి సంరక్షకుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాలు. కాగా మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు చెప్పండి, ప్రతి అవసరాలు తీర్చేదెవరు? తండ్రి. ఆ తండ్రికి యుగాయుగములు మహిమ కలుగును గాక. చెప్తాము ఒకసారి గట్టిగా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి గురించిన 7 మాటలు మీకు చెప్తున్నాను. అందులో మొదటి మాట ఏంటంటే ఈస్ ఫౌండర్, అంటే ఆధారం, అబ్బా. రెండవది మన తండ్రి ఎవరట? ప్రొవైడర్ అని, అంటే పోషించువాడు, వేరు లాంటి వాడు, రూట్. మన తండ్రి ఎవరనంటే ప్రొటెక్టర్, అంటే సంరక్షకుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కాబట్టి చూడండి ఒకసారి. ఉదయకాలం కుమారులు కుమార్తెలు లేసి బయటికి వెళ్తుంటాడు. ఈ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఆ తండ్రి పేరు ఎవరనంటే యోబు తండ్రి. ఆ యోబు తండ్రి ఏం చేస్తాడంటే, నానా ఉండండి రా, బయటికి వెళ్తే వెళ్ళారు కానీ ఉండండి, మీరు కాపాడబడాలంటే నేను మొదట మీ కొరకు ఒక బలిపీఠము కడతాను, ఇదిగో మీ కొరకు నేను ఒక ప్రార్థన చేస్తాను, మీ కొరకు ఒక పశువుని అర్పిస్తాను, ఆ తర్వాత బయటికి వెళ్ళండి అంటే
అంటే ఈ తండ్రి ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు బయటికి వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా రావాలనంటే నా పిల్లలకు నేను ఉదయకాలమే బలిపీఠము కట్టి బలి పశువును పెట్టి బలి అర్పించాలి. ఆ బలిపీఠము ఆ బలి పశువు ఏమిటో కాదు, నీ పిల్లల కొరకు ప్రార్థన నువ్వు చేయగలగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. తండ్రిగా ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటంటే ఉదయకాలం లేచి నీ పిల్లల కొరకు చేతులెత్తి నీ పిల్లల కొరకు బలిపీఠము కట్టి నీ పిల్లల కొరకు ఒక బలి పశువును అర్పించగలిగితే నీ పిల్లలు సురక్షితముగా తిరిగి ఇంటికి వస్తాడు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. తల్లిదండ్రులు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుతా ఉంటే కొంతమంది పిల్లలు దొరికినారు, కొంతమంది పిల్లలు చనిపోయినారు. ఇక గవర్నమెంట్ వచ్చి వాళ్ళ పనులను చేస్తూ అవన్నీ శిథిలాలను తొలగించడానికి చూస్తున్నారు. పొద్దు నుండి సాయంకాలం వరకు కష్టపడ్డారు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. కానీ పాప తల్లిదండ్రులు అక్కడనే నిలబడిపోయి నా పిల్లోడు స్వరం ఎక్కడైనా వినబడుతుందేమో, నా పిల్లోడు ఇంకా బ్రతుకున్నాడేమో, నా పిల్లోడు ఎక్కడైనా కనబడతాడేమో అని ఎదుగుతా ఉన్నారు. చాలా వరకు కొంతమంది కనబడ్డారు, కొంతమంది చనిపోయినారు. ఆఖరి వరకు ఉన్నాయి. అలా చూస్తుంటే ఎక్కడో ఒక సౌండ్ వినబడుతుంది, చిన్న పిల్లోడిది. ఆ స్వరం విని నేను అంటాను, పని చేసే వాళ్ళందరూ టైం అయిపోయిందని అలసిపోయిందని వెళ్ళిపోయినారు. కానీ తల్లిదండ్రులు ఆ స్వరం విన్న తర్వాత వెళ్ళిపోవాలని మనసు వస్తడానికి మాట్లాడండి. మాట చెప్పిన గవర్నమెంట్ పనిచేయకపోయినా, మిషన్లు పనిచేయకపోయినా వారికి ఉన్న బలాన్ని ఉపయోగించి ఆ చిన్న స్వరంను కాపాడుకోవడానికి కష్టపడిన తండ్రులు లేరా? ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడో వినబడిన ఆ శబ్దం వినబడగానే అయ్యో నా కుమారుడేమో ఇంకా బ్రతుకున్నాడేమో అని రాత్రంతా నిద్ర కాసి తిండి తినకుండా ఏమండి తన బలాన్ని ఉపయోగించి ఆ పిల్లవాడిని కాపాడుకోవడానికి ప్రయాసపడిన తండ్రులు లేరా? నేను అంటాను, నీ తండ్రి తాగుబోతుడై ఉండొచ్చేమో, కానీ నీ తండ్రి లేకపోతే నీకు లైఫ్ లేదన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. 4వ మాట కొద్దాం. తండ్రి